హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇది రోజు టాపిక్ వచ్చి ఇండియన్ హిస్టరీ బిట్స్. ఫస్ట్ బిట్, యవన రాజ్య ప్రతిష్టాపన చర్య అనే బిరుదు ధరించిన విజయనగర రాజు. ఆన్సర్ ఏ, కృష్ణదేవరాయలు. విజయనగర చరిత్ర క్రీస్తు శక 1505లో జరిగిన రెండో అధికారి మార్పిడికి కారకులు. ఆన్సర్ ఏ, వీర నరసింహ రాయలు. ఆన్సర్ ఏ. విజయనగర సామ్రాజ్యంలో పెనుగొండ యొక్క విశిష్టత. ఆన్సర్ సి. ఇది క్రీస్తు శకం 1565 తర్వాత విజయనగర రాజులకు రాజధాని. విజయనగర రాజుల కాలంలో మేర అనే పదం ఏ విషయానికి సూచించడానికి వాడటం జరిగింది? ఆన్సర్ ఏ. ఈ విజయనగర రాజుల్లో ఒకరు ముస్లింలు సైన్యంలో చేర్చుకున్నాడు. ఆన్సర్ సి, రెండో దేవరాయలు. పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్ ప్రకారం రెండవ దేవరాయలు సామ్రాజ్యంలో ఓడరేవులు పట్టణాల సంఖ్య. ఆన్సర్ బి, 300. విజయనగర రాజులు ఈ దేవుని కుటుంబ దైవంగా కొలిచారు. ఆన్సర్ డి. నూయెనిజ్ అనే పోర్చుగీస్ గుర్రాల వ్యాపారి ఈ కింది రాజు పాలన ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. ఆన్సర్ సి. కృష్ణదేవరాయలు రచించిన అమ్యుక్త మలయాళ ఉత్తమ శ్రేణికి చెందిన. ఆన్సర్ సి, రాజనీతి గ్రంథం. ఈ విదేశీ బాటసారి విజయనగర రాజుల కాలంలో సైనికుల నియామక అంశాలను వివరించారు. ఆన్సర్ సి. విజయనగర సామ్రాజ్యంలో న్యాయ సంబంధ విషయాల్లో ఈ రచన ప్రామాణిక ఆధారంగా పరిగణించబడింది. ఆన్సర్ బి. ముగ్గుర్, సంగూర్ అనే పదాలు విజయనగర సామ్రాజ్యంలో ఈ పన్ను వివరాలు తెలిపేందుకు వాడేవారు. ఆన్సర్ బి, భూమి శిస్తు రేటు. దక్షిణ పదానికి చెందిన ఈ సంప్రదాయ నృత్య శైలి మొదటిసారిగా విజయనగర సామ్రాజ్యంలో అత్యధిక ప్రచారం పొందింది. ఆన్సర్ బి, యక్షగానం. ఈ పండితుల్లో కాలముఖ శాఖకు చెందిన పండితుడు ఎవరు? ఆన్సర్ బి, క్రియాశక్తి. కృష్ణస్వామి ఆలయాన్ని రాజధానిలో నిర్మించిన రాజు. ఆన్సర్ బి, రెండవ వెంకటపతి రాయలు. విజయనగర పరిపాలనా వ్యవస్థలో చక్రవర్తి తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి. ఆన్సర్ డి, కృష్ణదేవరాయల ఆదరించిన తమిళ కవుల్లో ఒకరు. ఆన్సర్ సి, తిరుమలై నాదు. మహామంత్రి తిమ్మరస్ కొంతకాలం ఈ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. ఆన్సర్ సి, కొండవీడు.
విజయనగర రాజ్యంలో వేషం అనేది? ఆన్సర్ డి నాణ్యం. విజయనగర సైన్యంలోనే అతి ప్రధాన బలహీనత? ఆన్సర్ సి నౌక బలం లేదు. విజయనగర రాజ్యంలో చిట్టు చివరి రాజు? ఆన్సర్ సి మూడవ శ్రీరంగరాయలు. ప్రథమ భారత సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు? ఆన్సర్ సి నందులు. భారతదేశంపై మొదట దండెత్తిన వారు? ఏ పార్శికులు. ఆన్సర్ ఏ. పార్శికుల రాజధాని నగరం? ఆన్సర్ ఏ. వీరిలో ఒకరు బుద్ధుని శిష్యుడు కాదు? ఆన్సర్ ఏ. ప్రసిద్ధి బౌద్ధ రచన అభిధామ్ పేటకంలో ఈ వివరాలు ఉంటాయి? ఆన్సర్ సి బుద్ధుని బోధనల తత్వము. శూన్యవాదాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ సి ఆచార్య నాగార్జునుడు. జాన్ డంకన్ సిఫారసు ప్రకారం బ్రిటిష్ వారు 1792లో ఎక్కడ సంస్కృత కళాశాలను నెలకొల్పారు? ఆన్సర్ సి కలకత్తా. 1781లో విలియం హేస్టింగ్స్ ముస్లింలు అరబిక్ పార్సిక్ భాషలో అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి ఈ క్రింది విద్యా కేంద్రాన్ని స్థాపించారు? ఆన్సర్ బి. ఆన్సర్ బి. 1813లో ప్రవేశపెట్టిన చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యా వ్యాప్తికి కేటాయించిన మొత్తం? ఆన్సర్ సి 1,00,000. 1823లో భారతదేశంలో విద్యా అభివృద్ధికి నెలకొల్పబడిన సాధారణ విద్యా బోధన సంఘం కార్యదర్శి? ఆన్సర్ సి. ఆన్సర్ సి. లార్డ్ మైఖేల్ తన నివేదికను ఏ సంవత్సరంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు సమర్పించాడు? ఆన్సర్ సి 1835. ఈ సమకాలీన ముస్లిం చిత్రకారుని ప్రకారం జోనా ఖాన్ తన తండ్రి హత్యకు పథకం వేశాడు? ఆన్సర్ డి. సమకాలీన ముస్లిం చిత్రకారుల ప్రకారం ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మధ్య గల దూరం? ఆన్సర్ డి 700 మైళ్ళు. ఆన్సర్ డి. ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ విషయంలో దిట్ట కాదు? ఆన్సర్ డి సంగీతం. తుగ్లక్ బాద్ నిర్మాత? ఆన్సర్ ఏ. హరిహర బొక్క సోదరులు తెలుగువారే అని వాదించిన చిత్రకారుడు? ఆన్సర్ సి. ఆన్సర్ సి. విజయనగర రాజ్యం కేంద్రీకృత రాజరిక వ్యవస్థలు గల రాజ్యం కాదని, అది ఒక సింగటిర్ రాజ్యం అని వాదించిన చిత్రకారుడు? ఆన్సర్ డి. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగం వంశం రాజులు మొత్తం పరిపాలన చేసిన కాలం? ఆన్సర్ బి 149 years, 149 సంవత్సరాలు. ఆన్సర్ బి. విజయనగర బహుమని రాజ్యాల మధ్య వైరం ఎవరి కాలంలో ప్రారంభం అయినది? ఆన్సర్ బి మొదటి హరిహరుడు. ధర్మ ప్రతిష్ఠ గురు అనే పేరు గల రెడ్డి రాజు? ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ.
విజయనగర సామ్రాజ్యం స్థాపన జరిగిన అనంతరం క్రీస్తు శకం 1347లో దక్షిణ పదములు గల జరిగిన అతి ప్రధాన సంఘటన. ఆన్సర్ ఏ. సంగం రాజుల కాలానికి చెందిన అతి గొప్ప కవి. ఆన్సర్ సి. పర్షియా రాయబారి అయిన అబ్దుల్ రజాక్ ఈ సంగం రాజు ఆస్థానాన్ని సందర్శించాడు. ఆన్సర్ బి. రెండవ దేవరాయలు. క్రీస్తు శకం 1366లో గోవాను ఆక్రమించిన మాధవ మంత్రి ఈ విజయనగరం రాజు కాలానికి చెందినవాడు. ఆన్సర్ బి. విజయనగర రాజులు అధికార లాంఛనంలో ఈ జంతువు బొమ్మ ఉండేది. ఆన్సర్ సి. వరాహం. ఆన్సర్ సి. మొదటి హరిహరునికి సమకాలీనుడైన అల్ ఉద్దీన్ హసన్ గంగు బహుమని తొలి పేరు. ఆన్సర్ బి. జఫర్ ఖాన్. ఆన్సర్ బి. గంగాదేవి రచించిన మధుర విజయం అనే సంస్కృత రచన ఈ అంశాన్ని తెలుపుతుంది. ఆన్సర్ సి. గంగాదేవి ఏ రాజు భార్య? ఆన్సర్ ఏ. కప్పారాయులు. ఆన్సర్ ఏ. ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో దక్షిణ పదంలో 2 స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి? ఆన్సర్ బి. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ బి. సాలువా వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి. సాల్వా వంశ స్థాపనకు ఏ సంవత్సరంలో జరిగినది? ఆన్సర్ సి. క్రీస్తు శకం 1485. ఆన్సర్ సి. విజయనగర రాజుగా క్రీస్తు శకం 1485లో ఆగస్టు నెలలో సింహాసనం అధిష్ఠించడానికి కంటే ముందే సాల్వా నరసింహుడు అనే రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. ఆన్సర్ బి. చంద్రగిరి. ఆన్సర్ బి. విజయనగర రాజుల కాలంలో సైనిక వ్యవహారాల శాఖను ఈ పేరుతో పిలిచేవారు. ఆన్సర్ సి. కందాచార. ఆన్సర్ సి. అంతర్వేద అంటే రాయచూర్ ప్రాంతం ఈ రాజుల మధ్య వివాదాస్పదంగా మారింది. ఆన్సర్ డి. విజయనగరం బహుమని రాజుల మధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.